అవును, నేను డ్రగ్స్ గుంజిన మస్తుగా అలవాటైంది నాకు అని ఒప్పుకుండుల్లా తమిళ హీరో శ్రీరామ్. అయితే ఎందుకు అలవాటైందని అడిగితే, ఓ పార్టీ లీడర్ నాకు 10 లక్షలు ఇచ్చేదుండే, ఆ పైసలు అడిగినప్పుడల్లా ఇంత కొకైన్ ఇచ్చేటోడు, అట్లట్లా ఆఖరికి పైసలు మర్చిపోయి డ్రగ్స్ అడిగే పరిస్థితి వచ్చిందని చెప్పిండట కోర్టులా. ఏమటే ఆ లీడర్ను సుత అరెస్ట్ చేస్తే హీరోకు అలవాటు చేసింది నిజమే అని ఒప్పుకున్నాడు. డ్రగ్స్ గంత డేంజర్ మరి. ఇవాళ దునియా డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం. అందుకే హైదరాబాద్ శిల్పకళా వేదికల సర్కార్ తరపున ఈ మీటింగు. లీడర్లు, యాక్టర్లు, ప్లేయర్లు, సెలబ్రిటీలు, పెద్దోళ్ళు చాలా మందే వచ్చిర్రు. అందరి మాట ఒక్కటే, తెలంగాణలో డ్రగ్స్ మాట వినబడొద్దు, కనబడితే పోలీసులకు చెప్పాలి. ఈ కాంచి ఇదే ప్రచారం చేస్తామన్నారు హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ. 2014-15లో పిల్లలకి ఆ ఐస్ క్రీమ్లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలామంది 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు పాప్సికల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే, ఆ హైని చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయింది. అప్పుడు అసలు ఇంత డీప్గా వెళ్ళిపోయిందా సిస్టమ్, ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా? డ్రగ్స్ ఇవన్నీ అసలు టైం వేస్ట్, మీ లైఫ్ని అసలు నాశనం చేసే పనులు. అయితే చాలా మంది సినిమా కంపెనీలో పనిచేసేటోళ్ళే దొరుకుతారు కాబట్టి దిల్ రాజు సార్ గిట్లా అన్నాడు. ఇండస్ట్రీలో ఎవరన్నా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే వాళ్ళని నిషేధించినప్పుడు సొసైటీకి, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. డ్రగ్స్ దందాను బొంద పెడతాం, గంజాయిని ఖతం చేస్తున్నాం, ఎవరు అమ్మొద్దు కొనొద్దని గట్టి వార్నింగ్ ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. యూత్ పౌరులతో మీటింగులు పెట్టాలి, స్కూళ్ళు కాలేజీలు అమ్మితే ఓనర్ల మీదే కేసులు బుక్ చేస్తారట బాజాప్తా. కళాశాల ఏ స్కూల్ ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ ఆనవాళ్ళు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి. పౌరులను ఆగం పట్టిస్తున్న డ్రగ్స్ గంజాయిని దొరకబడటానికి ఈగల్ పేరుతోని స్పెషల్ టీం తెస్తుర్రులో. ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. ఇవాళ మీరు ఈ గద్ద అడవిలో దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఎక్కడైనా ఏ పొలాలలో గంజాయి పండించినా ఖచ్చితంగా ఇవి చూస్తాయి. ఇది ఒక్కటే కాదు, తెలంగాణ అంతటా ర్యాలీలు, మీటింగులు నడిచినాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా. ఒక్క పార అలవాటు అయ్యానంటే జిందగీ మొత్తం బర్బాద్ అవుతుంది రా నాయన. డ్రగ్స్ తెరు ఓకూరి జరా పోయే బాలలే, చిన్న చిన్న పూరలే, చాకిలే